ఎందుకురా అభిన్ చంపాలనుకున్నావు? ఎందుకురా అభిన్ చంపాలనుకున్నావు? ఎందుకు? ఎందుకంటే వాడు నాకు నచ్చడు కాబట్టి. వాడు నాకు నచ్చడు నాన్న. చిన్నప్పటి నుంచి వాడు నాకు నచ్చడు. స్టేట్ ఫస్ట్ రావాలని నేను చాలా కష్టపడి చదివాను నాన్న. 5 ఎగ్జామ్స్ నేను రాశాను. 5 ఎగ్జామ్స్ 100కి 100. వాడు వాడు ఒక్క ఎగ్జామ్ రాశాడు నాన్న, 34 మార్కులు. స్టేట్ ర్యాంక్ రావాల్సిన నన్ను సెప్టెంబర్ నోటీస్ బోర్డులో పెట్టాడు. ఇంటర్మీడియట్ టాప్ 10 ర్యాంక్స్ లో నేను ఒక ర్యాంక్ తెచ్చుకోవాలని చదివాను. కానీ నాకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా నాన్న? 3338వ ర్యాంక్ నాన్న. నాకు ఏడుపు వచ్చేది నాన్న. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాడు నా లైఫ్ లో రాకూడదని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా నాన్న? ప్రతి శనివారం నాకు గుడికి వెళ్ళాలనిపిస్తుంది. వాడు అమ్మాయిలతో పబ్బులకి తీసుకెళ్తాడు నాన్న. మందు సిగరెట్ తాగేవాళ్ళంటే నాకు అసహ్యం, చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అలాంటిది నాతో రోజు ఆ పనులు చేయిస్తాడు నాన్న. ఆఖరికి మీతో కూడా. తండ్రిగా మీకు చెప్పకూడదు నాన్న. బ్రోతలోస్కి తీసుకెళ్ళాడు నాన్న వాడు నన్ను. బ్రోతలోస్కి. ఫోర్బ్స్ లిస్ట్ లో నేను ఉండాలని, నేను చనిపోతే వ్యక్తిగా కాదు ఓ సంస్థలా చావాలని, 100 మందికి పని కల్పించాలని, నా కంపెనీ షేర్ కొనడానికి వరల్డ్ మొత్తం ఎదురు చూడాలని ఎన్నో 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 కలలు కన్నాను. ఎవరో కంపెనీ షేర్ కొనండి, ఆ కంపెనీ షేర్ అమ్మండి అని చెప్పే షేర్ బ్రోకర్ అయ్యాను నేను. షేర్ బ్రోకర్ని. దేవుడు అందరి తలరాతలు ఇక్కడ రాస్తాడు నాన్న. మరి నా తలరాత ఏంటన్నా ఇక్కడ రాశాడు. ఒక్క రీజన్ చెప్పండి నాన్న. అభిని బ్రతికించేస్తాను. వాడు నా వైరస్ నాన్న. 25 సంవత్సరాలుగా నేను మోస్తున్న ఎక్స్ట్రా లగేజ్ నాన్న. వాడు స్క్రాప్ నాన్న. వాడు చనిపోవడమే కరెక్ట్ నాన్న. మీరు తప్పు చేశారు నాన్న. మీరు తప్పు చేశారు. చిన్నప్పుడే నేనో వాడు ఇద్దరులో ఒకటే కావాలనుకోవాల్సింది. ఇద్దరూ కావాలనుకుని చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పటికీ నిర్ణయం మీదే నాన్న. నేను కావాలా, అభి కావాలా? నేను బ్రతకాలా, అభి బ్రతకాల? మీరు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అభిరామ్ ఒకటి కాదు. వాడు వేరు నాన్న, నేను వేరు నాన్న. మేము ఎప్పటికీ అభిరామ్లా కలిసి ఉండడం కుదరదు నాన్న. మీరే నిర్ణయం తీసుకోండి. తాగరా. ఏం డాడీ, చనిపోయే ముందు ఆఖరి కోరిక తీరుస్తున్నారా? 25 సంవత్సరాలు వాడు నా వల్ల బాధపడ్డాడు. వాడు చాలా గొప్పోడు, చాలా సాధించాల్సినవాడు, ఐన్స్టీన్ లాంటోడు. నేను స్క్రాప్ డాడీ, నేను స్క్రాప్. నా వల్ల రామ్ లైఫ్ కి చాలా మైనస్ అయింది. తీసేయాల్సిందే. నేను ఈ భూమి మీద బతకూడదు డాడీ, బతకూడదు. డాడీ, నాకు మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో, చివరిసారిగా మీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవచ్చా?
కానీ నాకు బతకాలని ఉందని రామ్కి చెప్పొద్దు డాడీ. వాడు తట్టుకోలేడు, బాధపడతాడు. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. ఆమెన్. ఈ పెళ్లి మీకు సమ్మతమేనా? సమ్మతమే. నాకు సమ్మతం లేదు. ఎవరండి మీరు? ప్రభుదాస్ గారు, మీ అల్లుడు గారు నేను అసెంబ్లీకి వెళ్లాలనుకున్న డ్రీమ్ కి అబార్షన్ చేశాడు. నగర బహిష్కరణకు గురయ్యాను. సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అమ్మా అమ్మా రక్తం! సిటీలో కనపడితే అరెస్ట్ చేస్తారని ఈ మాస్క్లు పెట్టి తిరుగుతున్నాను రా నేను. అల్లుడు గారు ఏదో ఒకటి చేయండి. రే, మా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ కంప్లైంట్ టు ది కంట్రోల్ రూమ్. ఏ? వెవ్వెవ్వెవ్వెవ్వే. ఏంట్రా వీడు కంట్రోల్ రూమ్ అంటాడేంట్రా? ఈ పప్పుగాడు గురించి మీరు చెప్పింది వీరమాసు ఊరమాస్ అని. అది నేను కాదు, అభిగాడు. వాడు నా బ్రదర్, వాడు నాకు బలం, వాడే నాకన్నీ. వాడి భూమి మీద బతకడానికి ఒక్క రీజన్ ఉంటే చాలని అడిగాను కదా నాన్న. 100 రీజన్లు ఉన్నాయి. అభి చేసే అల్లరి నాకు ఇష్టం, రామ్ చేసే మంచి పనులు ఇష్టం. ఇది రామ్ అయితే రామ్, అభి లేకుండా నేను ఉండలేను. ఇది అభి అయితే అభి, రామ్ నాకు కావాలి. నేను ఇష్టపడింది ఇద్దరిని. అసలు మీ ఇద్దరిని నా మనసు ఎప్పుడు ఇద్దరని చెప్పలేదు. అర్థమైంది నాన్న. అభి లేకుండా రామ్ నథింగ్, రామ్ లేకుండా అభి నథింగ్. రామ్ గ్రేటర్ దెన్ అభి కాదు, లెస్ దెన్ అభి కాదు. అభి ఈజ్ ఈక్వల్ టు రామ్. వాడి కారణంగా నా కెరియర్ పోయింది అనుకున్నాను నాన్న, కానీ నా కారణంగా వాడి కెరియర్ కూడా పోయింది కదా నాన్న. నా వల్ల మీ ప్రాణం మీదకి వచ్చింది నాన్న, కానీ వాడి వల్ల మనిద్దరం ప్రాణాలతో ఉన్నాం. వాడి ప్రాణం తీసేద్దాం అనుకున్నానేంటి నాన్న. అభిరామ్ కలిసి ఉంటేనే నా ప్రేమ తగ్గుతుంది. అభిరామ్ కలిసి ఉంటేనే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. వాడు ఇక్కడ తెలియట్లేదు, కానీ ఇక్కడ తెలుస్తున్నాడు ఉండాలని. ఇప్పుడు అర్థమైంది నాన్న. అభి విలువ నాకు తెలిసిందే, అంకుల్ కూడా తెలియాలి కదా. అందుకే వీళ్ళు ఫోన్ చేసి రప్పించారు. అమ్మ ప్రభువా, నువ్వు పిలిపించావా? అవును అంకుల్. అమ్మా, అభి ఉండాలో లేదో మీ డెసిషన్. అభి ఉండాలి, అభి ఉండాలి, అభి ఉండాలి, ఏయ్! అభి. నేనేమైనా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చానా మీ ఫ్యామిలీ సినిమా చూడ్డానికి? అసలు అభిగాడెవడ్రా? ఎక్కడుంటాడు? మ్యూజిక్ చేస్తే వస్తాడు. అవునా? మై ఖుద్ ఏఆర్ రెహమాన్ ఫ్యాన్. మ్యూజిక్ బజాతా ఫసక్ గ్యాంగ్.
సార్ ఫసక్